చాలా సార్లు చార్మినార్ దగ్గరికి వెళ్ళాను కానీ నేనైతే పైనకి ఎక్కే సాహసం మాత్రం చేయలేదండి. ఎందుకంటే అన్ని మెట్లు ఎక్కగలనో లేదో కాళ్ళు నొప్పులేస్తాయి కావచ్చని ఎప్పుడూ ఎక్కలేదు. ఆ చార్మినార్‌కి పెట్టిన లైటింగ్స్ చూసారా అసలు ఫ్లాగ్ కలర్స్ ఎంత బాగుందో అసలు. అస్సలు చూస్తాంటే చూడాలనిపించింది. ఇంకా చుట్టూరుగా ఈ షాపింగ్స్ బంగ్లు పెట్టారు కదా! ప్రతి దగ్గర అసలు ఎంతమంది జనాలు. బ్యాంగిల్స్ అయితే ఎంత బాగున్నాయో అసలు ఎవి తీసుకోవాలో కూడా అర్థమైతలేదు. ఇక్కడ చూసారా అతను వంగి రకరకాల స్టైల్స్‌లలో ఫొటోస్ తీస్తున్నాడు. ఇక్కడైతే అందరూ అంటే ఎక్కువ శాతం ఈవినింగే ఎక్కువ వస్తారు. మంచి లైటింగ్స్‌తోని బాగుంటది కదా డే టైమ్‌లో కంటే. ఇంకా చూడండి ఇక్కడ నేను కూడా ఒక ఫోటో దిగుదాము చార్మినార్ పడేలాగా అనేసి చూస్తున్నా. అస్సలు కుదరట్లేదు. అందరూ అడ్డం వస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఏమనిపిస్తుంది మీకైతే? నాకైతే అంటే ఎవరు ఆగినా ఆగకపోయినా కాలం పరిగెడుతూనే ఉంటుంది కదా అట్లా అనిపిస్తుంది. ఏం జరిగినా కూడా ముందుకు పోవాల్సింది. ఇంకా చాలు దిగిన కాడికి అనేసి అసలు దిగలేదు ఫోటోస్. ఇక వచ్చేసిన అండి నేనైతే. అసలు ఎంతమంది జనాలు. ఇంకా ఆ రోజు సండే అందుకని ఇంకా ఫుల్ మంది జనాలు ఉన్నారు. నేనైతే బ్యాంగిల్స్ తీసుకున్నా, ఇంకా ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను. ఇంత దూరం వెళ్ళి చార్మినార్కి ఫేమస్ బ్యాంగిల్సే కదా. ఎక్కువ శాతం ఈ అవుట్డోర్ షాపింగ్లే అసలు చాలా మంది. ప్రతి షాప్ దగ్గర తీసుకోలేం కదా, బట్ చూస్తాం కూడా. ఇక్కడ నైట్ వేర్స్ ఉన్నాయి చూస్తున్నా, మస్తు పల్సగా ఉన్నాయి క్లాత్. అందుకని ఇంకా తీసుకోవాలి. చెప్పులు, బట్టలు, కమ్మలు, ఫుడ్ ఐటమ్స్ అసలు ఎన్ని రకాలు ఉన్నాయండి. అసలు ఇక్కడికి వస్తే అసలు మస్తు టైం పాస్. వీకెండ్ ఎన్ని రకరకాల షాపింగ్స్. ఓకే అండి, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్.